జీసస్ క్రైస్త మినిస్ట్రీస్ ద్వారా యేసు నామంలో అందరికీ వందనాలు. మనము కీర్తనలను గురించి చెప్పుకుంటూ వచ్చినాం కదా. ఆసాపు, దావీదు, కోరహు కుమారులు దావీదు కీర్తనలు రచిస్తూ వచ్చినారు అని. అలాగే ఆ కీర్తన ద్వారా కీర్తన 1వ అధ్యాయం చూసుకుంటూ వచ్చినాం కదా. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనము లాస్ట్ చూసుకున్నాము. ఇప్పుడు కీర్తనలో నుంచి 1వ అధ్యాయం 2వ వచనము 3వ వచనము చూసుకుందాము. మొదటగా ప్రేయర్ చేసుకొని మళ్ళా వాక్యాన్ని ధ్యానించుకుందాము. మహింగల తండ్రి, దయగల తండ్రి, నీకే స్తోత్రాలనైనా. వాక్యంలోకి వెళ్చినంగా తండ్రి, మాట్లాడేది నేను కాదు, నీ ఆత్మతో మీరే మాట్లాడి తండ్రి ప్రభా, వాక్యం ధ్యానించుచుండగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించి ఎవరితో ఏం వాక్యంతో మాట్లాడాలనుకుంటున్నారు అటు వాక్యంతో మాట్లాడి వారికి సమాధానం, మాకు సమాధానం దయచేయమని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. చూద్దాము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఉందన్నమాట. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు అంటే ఏ విధంగా? యెహోవా ధర్మశాస్త్రంను ఆనందించుచు అంటే మనము యెహోవా ధర్మశాస్త్రం బైబిల్ ఉంది కదా, దానిని చదువుతూ దానిలో రోజు రోజుకి దేవుడు ఏం మాట్లాడతాడు, మనతో ఏం చెప్తాడో అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ దేవుని బైబిల్ చదువుతూ ఉండడం అన్నమాట. దానిని ధ్యానించడం అంటారు. అదే దేవునిలో లేని వాళ్ళు ఏం చేస్తారు? లోకంలో ఉన్న వాళ్ళు టీవీలు, అవి టీవీలలో కూడా అట్రాక్ట్ అయ్యి పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. అదేవిధంగా తాగుబోతుల వద్దకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. వాళ్ళతో కూర్చుంటే తాగుడే అలవాటు అవుతుంది. ఇంకా టీవీలు అంటే అది టీవీలు చూడడం చెడుకు బానిస అయిపోతారు. చెడు చూపులకు కూడా అలవాటు అయిపోతారు. చిన్ననాటి నుండే వాళ్ళకి వాక్యంలో పెట్టినప్పుడు వాళ్ళు వాక్యంలో ఎదిగినప్పుడు మంచి చెడ్డలు కూడా వాళ్ళకు తెలుస్తాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మొబైల్ ఇచ్చి మూవీస్, సీరియల్ చూడడం వల్ల వాళ్ళు యవ్వనస్తులైనప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళే ఇబ్బంది పరుచుకుంటున్నారు. అదేవిధంగా తాగుబోతులు కూడా తాగు అనేది అలవాటు ఉండదు, కానీ వాళ్ళ దగ్గర పోయి తాగుతా వాళ్ళ దగ్గర ఉండేది చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అలవాటైపోతుంది అన్నమాట. ఆ విధంగా ఇంకా ముసలమ్మ ముచ్చట్లో వేసుకుంటూ ఉంటారు. బయట కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎత్తుకుంటూ ఉంటారనమాట. అలాగా మనం ఉండకూడదు. అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు అంటే ఏంది? మనం యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఆనందించుకుంటూ ఉండాలా, లోకంలో వద్దు అని చెప్తుంటాడనమాట. అదేవిధంగా దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు రెయ్యం పగులైతేనేమి ఎనీ టైం దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుతూ వచ్చేవాళ్ళు ధన్యులు అని ఇక్కడ వాక్యంలో ఉంది. అది వాక్యం మనం చదువుతూ ఉండగా బైబిల్ ఫస్ట్ టైము, సెకండ్ టైం, అట్లా థర్డ్ టైం చదువుతా ఉంటే మనకి డిఫరెంట్గా దేవుడు మనతో మాట్లాడతాడు. ఫస్ట్లో చదివినప్పుడు ఏమీ అర్థం కాదు, నాకు కూడా ఏమి అర్థం కాదు. ఎందుకంటే చదువుతా వెళ్ళిపోతాము, దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని వాల్యూ తెలియదు అనమాట. చదువుతా ఉండగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అవి మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, మనం ధ్యానించినప్పుడు మన లైఫ్లో కూడా అవి సక్సెస్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా ఈ వాక్యంలో ఉందన్నమాట. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. అదేవిధంగా 3వ వచనం చూసుకుందాము. అతడు నీటి కాలువల మొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునంతయు సఫలమగును. ఏ విధంగా ఈడ చెప్తున్నారు? నీటి కాలువలందు మొరను నాటబడినదై ఒక చెట్టు ఉంటుంది. అది ఏరు అంటారు, లేకుంటే చెరువు అంటారు. అక్కడ దానికి నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉంటుందో. అది దేవునితో కూడా అట్లే ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది.
అదే పక్కన చూడండి కొంచెము సైడు ఖాళీ జాగా ఉంటుంది కదా, అక్కడ చూడండి ఎండిపోయిన చెట్లులాగా ఉంటుంది. అదే దేవుంట్లో మనం అనుక్షణము ఈడ ఏముంది, నీటి కా అతడు నీటి కాలంలో మొరను నాటబడినదై. అలాగా మనం కూడా దేవునితో అంటు కట్టినప్పుడు మన జీవితం కూడా పచ్చగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఒక చెట్టు వేసినప్పుడు ఒక్క కాయ గింజే వేస్తాం మనము, కానీ దానికి అభివృద్ధి అయ్యి ఫలం ఇచ్చినప్పుడు ఎన్నో వస్తాయి. ఎన్నో వచ్చినప్పుడు ఎంతమందో తింటాము, ఆనందిస్తాము. అలాగా మన లైఫ్ కూడా మనం చేసే దేవునిలో అంటగట్టినప్పుడు మన కుటుంబంలో మన తల్లి తండ్రి హ్యాపీగా ఉంటారు, అలాగే వెనుక ముందు కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఆ విధంగా ఈడ అతడు నీటి కలవరమున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లనే ఉండును. ఆ విధంగా మనం కూడా మన వెనుక ముందుకు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చేలాగా ఉంటామన్నమాట. అదేవిధంగా ఇస్సాకు కూడా అభివృద్ధి కూడా బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఇస్సాకు కూడా అభివృద్ధి పొందుతూ వచ్చినాడనమాట. ఆ విధంగా మనం కూడా ఉండాలని దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ వచ్చినాడు. వాక్యాన్ని దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. మహింగల తండ్రి, దయగల తండ్రి, నీకే స్తోత్రాలనైనా. లేదా మా తప్పులని మన్నించండి, క్షమించండి. వాక్యం చెప్పినట్టు నీలో మేము నీటిలో అంటుకట్టినట్టు తండ్రి, నీటి కాలువలో అంటుకట్టినట్టు ఉండలాగిన సహాయం దయచేయండి. మా తల్లి తండ్రులకి తండ్రి వెనుక ముందుకు మంచి పేరు కలిగించే విధంగా మమ్మల్ని తండ్రి అభివృద్ధి చేయమని వేడుకుంటూ, నీలో తండ్రి ప్రభా దినదినము అభివృద్ధి పొందే భాగ్యం దయచేయమని తండ్రి ప్రభా, ఎవరైనా చెడుగా ఉంటే కూడా తండ్రి తల్లిదండ్రులకు అవిధేయతగా ఉంటే విధేయతగా దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా అనారోగ్యంలో ఉన్న వాళ్ళని కూడా స్వస్థతపరిచి నీ యందు అభివృద్ధి చేయండి. ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి ప్రభా వారు ఆశీర్వాదకరంగా ఉండులాగా సహాయం దయచేయండి. ప్రభువైన యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాక్యాన్ని చూసి ఎవరైనా కానీ హెల్త్ బాగాలేకన్నా కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వండి, ప్రార్థన చేస్తాము. అలాగే మీరు కూడా దేవునిలో ఫలించి మీ తల్లిదండ్రులకు కూడా మంచి విధేయత కలిగి జీవించాలని యేసు నామములో కోరుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచును గాక. ఆమేన్.